అరే శంకర్, చెప్పురా శ్రీనాథ్. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా, విలేజ్కి వస్తున్నా. ఓర్ని ఏవా, ఎవడైనా ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్ వస్తా అనుకుంటాడు కానీ నువ్వేందిరా హైదరాబాద్ నుంచి ఊరికి వస్తా అంటాను. సరే అత్త వచ్చినావు కానీ మొత్తం చదువుకోనరా. ఇక ఆడేం ఉంచకుండా పట్టుకోనరా రాదురా. అరే నీ అబ్బా, నేను వచ్చేది రూమ్ కాల్ చేసి కాదు, పండగ ఇంటికి వస్తున్నా అంటున్నా. అరే నువ్వు పండగకి వస్తానవారా? నువ్వు పండగకి వచ్చిన తర్వాత పండుగ ఎక్కడరా? అంత దండగే కాదురా. మన దోస్తుగాళ్ళందరినీ గ్యాదర్ చేయి, కలుద్దాం ఈరోజు. దా నేను అందరికీ చెప్తుందా. అరే ఏడున్నారా? అరే ఈడ విల్లకాడు ఉన్నాం రా. అరే ఈడ విల్లా ఏడుందిరు? సరే వస్తున్నా, ఉండండి. దా. అరే వచ్చాడు రా. వచ్చాడయ్యా. మామా నమస్తే మామా. మొత్తం రిచ్ అయిపోయినా. అరే అరే మన ఊర్లో విల్లా ఉన్నదన్న రేడున్నది రేడా? అది ఆధారా బుల్లా. ఇదే నారా విల్లా అంటే. అరే ఒక పఫీరా. ముందే చెప్తే రెండు తీసుకుంటుండే గారా. తీసుకో, మళ్ళీ ఇంకోటి నాకు ఇచ్చేసి. అరే హైదరాబాద్ కూడా లేవు కదా ఇంత మంచి విల్లాసు. ఉండదురా. హాయ్రా. 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 అరే హాయ్రా రితేష్. అరే అరే మామ నువ్వారా బిచ్చపోడు అనుకున్నారా? సారీరా. కూసో కూసో. సరే ఉండని. ఇట్లా తయారైందిరా మీరు. అరే నేనేం తినలేరా? నువ్వు తింటావని కాదు మామ, వీళ్ళిద్దరు తింటారని. ఏ ఇల్లేదు ఎప్పుడు ఉండేదే కానీ నీకు మళ్ళీ పరిచయం చేస్తాపా. మన గ్యాంగ్ లో కొత్త పర్సన్ యాడ్ అయ్యారా? ఫ్రెండ్స్ బాగా గ్యాదర్ చేస్తారా మీరు? బాబాయ్ నమస్తే. శ్రీనాథ్ నా ఫ్రెండ్. మన కొత్త గ్యాంగ్ బాబాయ్ ఈయనేనా? ఈయనేరా బాబాయ్. నమస్తే బాబాయ్. సరేగా 150 బిల్లు కాదు. నాకు ఇప్పుడు అర్థమైందిరా మీరు ఇందుకే పరిచయం చేసిరని. సరే 50 రూపాయలు వస్తాయి. ఆగురా, 50 రూపాయలు వస్తాయి. ఏ పాత గుట్కాల పైసలు బాబాయ్ ఎన్ని అప్పులు కట్టిస్తారా? ఏం రా, ఏం చూస్తున్నారు? రండి రా. ఏ రారా బర్రెడా. అరే ఎన్ని రోజులైందిరా మనం కలిసి. అవునరా, హ్యాపీగా ఉందిరా ఈరోజు. అరే దావత్ చేసుకుందాం. సరేరా, మనిషికి 2000 వేసుకుందారా. ఏదేంగేరా. సారీ మమ్మా. అరే నేనైతే కానీ రారా. అది మొగనమాట. రైట్ అదిరా దిల్దార్ మనిషిరా. నున్నారా దాపినాడు. మామ ఇంటుంటే ఏం ఫీల్ ఉంది మామ? అరే హైదరాబాద్ నుంచి వాడరా, మంచి దావత్ ఇవ్వాలిగా. అవును మామ. అరే మిమ్మల్ని చూస్తా అంటే నాకు హైదరాబాద్ ఎందుకుంటానన్నా అనిపిస్తుందిరా. ఎందుకు మామా? ఎందుకేంద్రా, మీరు హైదరాబాద్కి వచ్చినా ఏం లేదారా అంటారు. నేను విలేజ్కి వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చిన దావత్ లేదారా అంటారు. ఏందిరి ఇది? హైదరాబాద్ నుంచి వచ్చినోడే దావత్ ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందారా? మీరు కూడా ఇవ్వచ్చు. ఈడి చెప్పింది కూడా కరెక్టేరా. సరే గాని ఈసారికి నువ్వేరా. ఏమంటావు? అంతే అంతే. ఈసారికి నువ్వే. తెలుసురా మీరు కకృతి చాలగాలని. అందుకే హైదరాబాద్ నుంచి డబ్బులు పట్టుకొచ్చినా దావత్ ఇత్తపారి. నేనే ఇత్తపా. ఓకే మామా. ఓకే మామ, పదండ్రా. అరే ఫైనల్గా వచ్చినాము. మీకు ఈరోజు రిచ్గా మంచి మందు తెప్పిస్తారా? టీచర్స్ తెప్పిస్తే ఈరోజు మీకు. ఓ ఈడు తెప్పించే మందుకు టీచర్లు మేడంలాట గెట్ టుగెదర్ పార్టీ చేస్తానవారా? ఊరిని మీకు ఇది తెలియదారా? అయితే సరే బ్లాక్ డాగ్ తెప్పిస్తలేరైతే. కుక్కలంటే భయం నా కరుసాయి వద్దొద్దు. ఊరిని అమ్మ, అయినా కుక్కలను చూసి పందులు భయపడాల్సిందే లేరా? నాకు అర్థమైందిరా, మీకు ఏం తెలియదని అర్థమైంది. ఇవన్నీ కాదు కానీ మీకు ఒకటి తెలుసురా. ఫైనల్గా ఓసీ తెప్పితే తాగుతారా మీరు కంపల్సరీ. ఏమైందిరా? నేను బీసీ. అరే ఇది ఏ కాస్టెడ్ అయినా తాగొచ్చు, కూసో. మామా ఈ విషయం తెలియక ఎన్ని దావతలో ఎన్ని ఓసీలు వదులుకున్నా తెలుసారా? అయ్యో. అరే ఇదంతా కాదు కానీ లాస్ట్కి 8 PM తెప్పిస్తుంది.
అరే మామ 8 PM టైం ఉన్నది మామ, నేను బర్లపాలు విండేసి వస్తా. అరే కూసోరా నాయన. కూర్చోరా నా బట్ట. అమ్మ ఏం అర్థం కాదేంద్రా మీకు. అరే మీకు దండం పెడతారా, మీకు ఏం తెలియదని నాకు అర్థమైంది, కానీ నేనే ఏదో బ్రాండ్ తెప్పిస్తా, తాగండి సప్పుడు ఇక. చేయరా అలా పని చేయి. అది తెప్పిస్తా ఇది తెప్పిస్తా ఎందుకు ఊరు మాకేం తెలుస్తుంది, తెప్పే ఏదోటి. ఆవ్. అరే శంకర్, ఆ, వాడిని చికెన్ పంపి ఒక 5 కిలోల చికెన్ తెప్పించుకుందాం. అరే 5 కిలోల చికెన్ తీసుకుంటే ఏమన్నా తగ్గుతుందా? అలుగుతుంది. 5 కిలోలకు 5 కిలోలు ఇస్తారు మన పేరు చెప్తే. ఊరిని అవ్వ. సరే పంపి. పోరా రై. ఇగో అదే పోతా మళ్ళీ రాను. వామ్మోనే కంచమేంది ఇంతున్నది. తక్కువ ఉండర్రా అయ్యాడు. అరే ఇడు మందు తెత్తాడా తయారు చేసుకొస్తాడా? ఏ మామా వచ్చేసాను రా. కట్టెలాడు పెట్టు. చికెన్ వండుతుందా ఈయనకి? మస్తు వస్తుంది. అరే మంచిగా వండుతాడా? మీరు వండుతారా లేకుంటే? అరే నువ్వు వండుతావారా? నాకు రాదు. ఆడ అంటే సగం మంచిగా సైజు వండేటోళ్ళు ఉండరు, ఉంటుందిరా. ఇప్పటికే ఖరాబ్ కావాలి మళ్ళా. వీడు చేయి చాపుతుండే అప్పుడే. ఆగరాదే పోసేదాకా. అయ్యా ఇప్పుడు గిన్నె పెట్టాలా పొయ్యి మీద? ఆగు చికెన్ వచ్చినాక పెడదు. ఆడబెట్టు. పెగులు పోయండి. అరే 30 చాలరా నాకు. ఏ ఆగుబే. అరే మళ్ళీ బాగా ఎక్కుతుందిరా నాకు. తాగేదే ఎక్కేదందుకు మళ్ళీ ఎక్కుతుంది ఆట. మామ అరే చేసిరా, ఇవాళ గుద్దాలుగా తాగాలరా. ఎంతైనా మన శ్రీనాథ్ గారు సూపర్ రా. చికెన్ వేయడం మామ. అరే శంకర్, మందంతా అయిపోతుంది, చికెన్ వాడేయడరా. చికెన్ తీసుకురా, ఫోన్ చేయడానికి. అబ్బాయిది మూతికి తగిలేసిందిరా. హలో, ఓ పందిబాడకో ఏడున్నావురా? అన్నా ఇంటికి వచ్చినా చికెన్ వండుకోస్తా ఇంటికాడ. చికెన్ ఇంటికాడ అండుతానవా? అవునన్నా. అరే గంజులన్నీ ఈడ తీసుకొచ్చి పెడితే నువ్వు ఇంటికాడ అండుడేందిరా? అరే వీడు వానింటికాడ అండుతాండట కాదురా. ఒరే వాడు వండితే ఎవడు తింటారా ఈడ? అరే నువ్వు ఇంటికాడ ఎందుకు అండుతానో నాకు అర్థమైంది, కానీ కూర గిట్లా తీసావు ఇచ్చేది పోతుంది శ్రీనాథ్ గాని ముంగట. ఇంత కూడా కూర పోవద్దు, చక్కగా పట్టుకొని రా ఈడికి. అన్నా సరే అన్న 5 నిమిషాలు ఆడు ఉంటా. ఏ వాడు 5 నిమిషాలలో వస్తాండట్రా. తొందర రమ్మను, మంద అయిపోతుంది మనది. అరే శ్రీనాథ్, ఇంటికాడ పనుందిరా, బర్ల పాలు విండే టైం అయింది, మళ్ళొస్తా. పచ్చితన్నే ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. పట్టమ్మా పట్టు, 2 రోజుల నుంచి అన్నం తిని అనుకుంటా పట్టు. మొక్కలే బేసు మొత్తం చొరవ పోతాను. ఏ మెత్త ముక్కలేరా. వేసుకో. పండ వేసుకో. ఒరే అయిపోయిందారా? అయిపోయింది, గదే ఉంది. ఒరే 5 కిలోల చికెన్ 5గురికన్నా రావాలి. ఇదేంద్రా 4గురికే వచ్చింది. ఏం చేసిండు ఇటు చికెన్ అంతా? అన్నా నన్ను అనుమానిస్తున్నావా అన్నా? 5 కిలోలు లైవ్లో కొట్టించినా నేను. అరే దివానాగా ఉన్నావారా? 5 కిలోలు లైవ్లో కడి అయితే 2 కిలోలు బూరికే వీక్తే కాదు బే. అరే అట్లయినా కూడా కనీసం 3 కిలోల చికెన్ ఉండాలా, 2 కిలోలు పోయినా కూడా. అరే అన్న ఇంత పెద్ద పార్టీ చేసినాం అన్న, అందుకే 2 కిలోలు తిప్పేసిన. అరే తిప్పేనికి ఇదేమన్నా మీ తాత తినాలారా? కిలోలు తిప్పేస్తారా అరే ఎవరన్నా? తిప్పి ఏడేసుకున్నావురా? ఇంట్లో వేసుకున్నావా? వాళ్ళ అమ్మమ్మకి వేసి వచ్చినట్టున్నాడు. అరే శ్రీనాథ్ తాగించాలరా, సినిమా పోదాంరా. సినిమాకి పోదామా? అరే సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి ఓకేరా. ఇంకోటి గేమ్ చేంజర్ కూడా ఉన్నట్టుంది. సంక్రాంతి సరే పోదాం పా. సరే సంక్రాంతిగా పోదాం. పోదాం పారా రే. పోదాం పారి. నీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయరా?
ఆ కొడుకులు సినిమాని నీతోటే పైసలు పెట్టిస్తారు. దొంగన కొడుకులనా సినిమా గిన్మాకి ఏమొద్దు, గమ్మున బాటిల్ వేసుకొని తాదాం. అంతే అంటవా? అంతే. ఓకే డన్. ఏమైందిరా రావారా? నేను సినిమాకి రానరా, నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు. మీరు ఊరి నాకు నీరు వస్తుంది, నేను పోయి పడుకుంటా. ఏం నల్లికుట్లోనే ఉన్నావురా శ్రీనాథ్గా. ఇవాళ ఈడున్ను ఈ బర్రెడు ఎక్కువైనాడరా నీకు. సరే ఉండరా ఉండు, మేమే పోతాం. ఏ మెల్లగా బే. పట్టుకోవే. నన్ను పట్టుకోమని నువ్వు కింద పడతావు. నన్ను గట్టిగా పట్టుకో. ఇట్లా నన్ను కూడా పట్టుకో. సరేదా. నీ బొమ్మ వేయలేదా రా? ఆడు పైసలు ఇచ్చినట్లేదు, బొమ్మేలే మామ. తాగబోతున్నా కొడుకులు. ఈ అవ్వ శంకర్ వద్దురా, ఎందుకురా నీకు ఎంత అల్పం నీకు? రాండ్రా ఎవడత్తాడో. ఏ మామ వద్దురా. ఇవ్వాల పడి అర్థ వడ్డురా. ఏయ్ నీ తాగుబోతాడా? ఏ ఏత్తరా ఇన్ని ఉడతలు పట్టేటోడా? 1000 రూపాయలు అప్పు చేసి మరి ఫ్లెక్సీ కడుతుండే. ఏందిరా నీ బాధ? ఏంద్రా పొట్టాడా? ఏంద్రా నోర్లెత్తాంది? వదులురా నువ్వు. వదులురా. ఏం తాగుబోతున్నారా మీరు? పొట్టి సార్థంగా ఓరిని అరే నీ ఎవ్వ మనిషివేనారా? మంది దాపిన మందు దాగి నా ఫ్లెక్స్ చేస్తున్నావు ఎదవా. మంది తాగటం లెక్క కనబడతాన్నారా? నీ పైసలతో ఏమైనా తాగిపించిన ముఖమేనారా నీది? ఎంత కావాలరా పైసలు? తీరా. నా దగ్గర లేవారా పైసలు? నా దగ్గర లేవనుకుంటానావురా? తీరా ఎన్నున్నాయో. పొట్టిగా ఉన్నంత ఉంటావు, ఇంత పొట్టిగా నా మీదకి వస్తానావురా? అరే నువ్వు తీరా. ఇంతవరకు ఒకసారి తాపినవరా నాకు? ఎంత కావాలరా నీకు పైసలు? ఎంత కావాలరా? తీరా. ఎంత కావాలి? నీ ఎవ్వ రూపాయి వెళ్ళట్లేదు జేబుల నుంచి. ఎంత కావాలరా? పైసలు దెంగిగా నా అరే శ్రీనాథ్, ఈ శంకర్ గానికి ఫుల్ ఎక్కువైందిరా. మల్లేష్ అంతా గొడవ వేసుకుంటూ చౌరస్తా కాడ. తొందరరా. అరే ఆడు ఎంతున్నాడు రా? నా మీద కత్తాడే రాడు. తాగపోతు కొడుకులు నిన్ను ఎప్పుడు కొట్లాడుతానంటే పోరా వెనకల్వో నువ్వు ఫస్ట్. నన్ను పట్టుకోకుండా రే. నేను ఆయన ఫుల్ బాటిల్ అంతా లేదు, నా మీద కత్తాడరా. ఇజ్జత్ ఇస్తారా? తీసుకోపోరా. వాజుడు మీరు రావాడు. నా గుండెలు చెప్పిండు నా మీదకి వస్తుండ్రా. ఇంకా కొత్త ఫ్లెక్స్ కొనేసేదా? తీసుకోపో. అరే నేను బతకనిచ్చేదే లేదురా. ఏమనుంటే పొద్దుగా ఆయన ఫుల్ బాటిల్ నా మీద చెప్తే అర్థమైతలేదు. అరే ఆడు నా ఇంగి గుండెలు తీసుకోపోరా. అరే ఆయన అక్కడ తీసుకోపోరా. అరే శ్రీనాథ్ ఆడు నా గుండెలు నింపిడ్రా. అరే లొల్లి పెట్టింది ఒక ఉర్రకరా, తాగిపోతాడా? అరే నువ్వు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినావురా దెంగయ్? అరే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా వానికి చేస్తావా? ఏయ్ నడుబే. నువ్వు కాకరా శ్రీనాథ్గా నువ్వు. ఏందిరా ఈ లొల్లి? మీరు సినిమాకి పోతానన్న రీడికి ఎందుకు వచ్చిర్రా? ఆడే నొల్లి పెట్టినరా. సరే కానీ ఇంటికి పోదాం పారి, పొద్దుగాల చూసుకుందాం ఏమన్నా. అరే అరే నాకు మంది సరిపోలేదురా, ఉన్నదారా మంది. మీరు తాగితే తాగండిరా, నేనైతే ఇంటికి పోతాను, మీ ఇష్టం. అరే అరే దెంగ అన్నందుకు ఫీల్ అయినా రా? అరే ఉన్నా లేదా చెప్పరా? అదరా అరే వారి చి నీ అవా. కూలుండ్రా, టెన్షన్ తీసుకోకు, మాట్లాడదంతి. ఏదైతే ఏదేంటి, ఇక్కడ పోతున్నాడు, ఇక్కడనే ఉంటాడు. ఉంటాడు. మీ ఇద్దరు అన్నదమ్ములే గారా? ఎందుకురా గొడవలు? నా మాట మనం నిలబెట్టుకుంటే బాగుండదురా. అవసరమారా? ఎందుకురా మనతోటి? వాడు పెద్ద తాగోతాడు రా. మనతో అవసరమారా గొడవలు? చిన్న చిన్నవి పట్టించుకోవద్దురా. చూసి చూడంగానే నచ్చేసావే, కొంచెం దాగంగానే ఎక్కేసావే. ఏమైందా? అరే చైర్ ముట్టకురా, బయటకెళ్ళు. ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకెళ్ళు. ఇంత మాట అనగా
సరే ఇక్కడ కూర్చుంటా. మళ్ళీ ఆడ కూర్చుంటావేంద్రా? మాయలమే కొంచెం నీకు ఇట్లా కదా, ఆగు. హలో పోలీస్ స్టేషన్ సార్, వీడోడు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది సార్. బాగా దాగున్నాడు, వాడిని చూసినా భయం వేస్తుంది. రండి సార్ తొందరగా, కాపాడండి. కాపాడు, కావాలిగా వెళ్ళి చెప్పు. తమ్మి దోమలు బాగున్నాయి, జడ్బీలో పెట్టరాదురా. నమస్తే సార్. అగో గోరుగోడు వచ్చిండుగా. తమ్మారే వీళ్ళు మస్తు కావాలి కాస్తారు, వీళ్ళు మనోళ్ళే. 10-20 ఇచ్చి పంపి. ఏంట్రా తెచ్చలేదా? దండం పెడతాం. మీరు పోలీసు వాళ్ళా? వీడే సార్ ఇంటికి వచ్చి గొడవ చేసేది, తీసుకెళ్ళండి. రే స్టేషన్ నడవరా, నడు. ఏ సార్ స్టేషన్కి ఎందుకు సార్? వీడు తాత పిచ్చి పిచ్చి చేస్తాడు. అయ్యా ఈయన తాగిపించండి అయ్యా, నేను పిచ్చి పిచ్చి చేస్తానా? ఎన్నిసార్లు తాగిపించినావురా నువ్వు? అరే నీ గురించే మాట్లాడుతున్నా, ఎందుకురా? మాగా స్టేషన్ నడవరా. ఏ వద్దు సార్, రేపు పెద్ద మనుషులు మాట్లాడుకుంటాము. పొద్దున్న వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తే వచ్చి కేసు పెట్టండి, ఓకే? ఏయ్ నువ్వు నడవరా. సార్ బెల్ట్ షాప్ కూడా ఆపుల్లి. మల్లేష్ ఏంది, ఏమైంది? నైట్ ఏం గొడవ? అవ్వ రాత్రి ఏమో ఈడు నాతోడు తాగుతాడు, ఇవాళ తెలంగాణ పెద్ద మనిషి అయ్యిండారా ఈడు మీ అందరికి. ఏడ తాగినరు, ఏడ గొడవ పెట్టుకుర్రు, అసలు ఎందుకు కొట్లాడిరా మీరు? ఏమైంది? ఏందన్నా, నిన్న రాత్రి ఫుల్ దాగి వాడు నా ఫ్లెక్సీ చించి నా ఇంటి మీదకి వచ్చిన కొట్టడానికి. కొట్టకుండా ఎందుకు ఇడిచినా మరి? నిన్న రాత్రి అంట వాళ్ళ ఇంటి మీద పోయినావు నువ్వు. వాడు నా అంగి ఇంపిండే. వాడిని ఎంగి చెప్తే వాడిని ఫ్లెక్స్ చెప్పినట్ట గారా? మరి నేను చెప్పేది ఏంది గదే కదా, ఇక పంచాయతీ ఎందుకు పోదాం పాలి. గంత మొత్తం దానికి పోలీసునికి ఎందుకు వేరు, మా అక్కడికి ఎందుకు వచ్చిర్రా? కాదురా, వాడేమన్నా దూరపడా మనకేమన్నా? నేనేమన్నా బయట ఉన్నానే, వాడు నా పాలోడేనే. కూర్చొని మాట్లాడుకోకుండా ఎందుకురా మీకు లొల్లి పంచాయతీలు? అన్నా కాంప్రమైజ్ అస్సలు లేదన్నా. ఇగో వీడు ఫ్లెక్సీ చించిన విషయము రాజకీయాల్లో దుమ్ము లేపింది. మా పార్టీ ప్రెసిడెంట్, మా సభ్యులు అందరు చూసిళ్ళు, వదిలేదే లేదు. ఈయన ఊళ్ళోనే ఎవడు చూడాడంటే ఈయనట పార్టీ ప్రెసిడెంట్ దాకా చూసిండట. అవ్వ కథలు. నేను రాజకీయాలు ఎదుగుతున్నాను మన కుళ్ళు అంతే. ఊళ్ళో బొడ్రా ఎంతున్నా అంతే ఉంటాడు, కానీ ఇది ఎదిగేలేదు పీకేది లేదు, కానీ మాటలు చెప్పమంటే మస్తు చెప్తాడు. రేపో మాపో సర్పంచ్కి కాకపోతున్నా ఊరికి, అందుకొరకు వాడు నాటకాలు నడవని ఇప్పుడు ఎగురుతున్నాడు వాడు. ఆగో ఈడు సర్పంచ్ అంట. నిన్న రాత్రి ఒకటి తాగి ఇంటి మీదకి పోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇగో నన్ను కాపాడండి కావాలి కాయాలని చెప్పినోడు ఈడు ఊరిని కాపాడతాడట సర్పంచ్ అయ్యి. ఈడు ఈయన పొట్టి కథలు. ఎవరో భయపడింది, ఇప్పుడు రారా చూసుకుందాం. దారా చూసుకుందాం. నీ అవ్వ నా బట్టగాళ్ళంతా ఒక దగ్గర ఏరి ఇలా కథలు దొబ్బుతారా? ఏ ఆపు రాపు, పక్క జరగ. ఏ కొట్టుకుంటూ కూర్చున్నా ఇక్కడ దాకా మీరు? మమ్మల్ని ఎందుకు పిలిచిరా? మీరు పంచాయతీ పెట్టుకుంటారు. కొట్టుకోపోరి, అడవే కొట్టుకోపోరి. అన్నా వీళ్ళు ఇట్లా చెప్తున్నారా అన్న? వీళ్ళిద్దరికి దండిగేసా కానీ వీళ్ళిద్దరు మాట అయినారన్న, ఈ పంచాయతీ తెగదు. డిపాజిట్ పెట్టి పెట్టరు డిపాజిట్ లేకపోతే ఏంది ఈ పంచాయతీ? ఓకే చెరొక 10,000 డిపాజిట్ పెట్టి మీరు ఇప్పుడు. తప్పు చేసింది వాడు, నేను ఎందుకు డిపాజిట్ పెడతా? వాంతులు పెట్టించుకోండి. నేనెందుకు పెడతానే డిపాజిట్? వీడేదో తాగిపిస్తే తాగినా. ఎవడో తాగిపించండి అని చెప్పి ఎంత పడితే అంత తాగుతారు మీరు? అంటే తాగిన నాదే తప్పు, కానీ తాగిపించిన ఏముండదులే. కాదురా, మీ పైసలు పెట్టుకుని మీరు ఎప్పుడు తాగేటోళ్ళు కాదు కదరా, తెల్లకల్లు తాగేటోళ్ళు కదా. మీ కిందగా ఎవరు తాగిపించారో ఏం మంది అది? వాడేదో చీప్ లిక్కర్ తాగిపిస్తే తాగినాం మేము. అరే అది చీప్ లిక్కర్ అయిందిరా, 5,000 బాటిల్ రాది. ఏమే శ్రీనాథు, 5,000 రూపాయల బాటిల్ దాపి పోరాల గొడవ కారణం చేస్తావా నువ్వు? శ్రీనాథు, నీకంత డబ్బులు ఎక్కువ ఉంటే 5,000 రూపాయలు పెట్టి ఐరాలు తాపుకోవాలన్నా మందు? ఈ పొరగాళ్ళ కాడికి వచ్చి వాళ్ళు పొద్దున్న లేస్తే కళ్ళు తాగే పొరగాళ్ళు 5,000 పెట్టి తాపిచ్చి ఈ గొడవ మొత్తానికి కారణం చేస్తావా నువ్వు? అయితే ఈ గొడవ మొత్తం కారణం నువ్వే అన్నమాట. ఏదో హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, పొరగాలను దావత్ ఇవ్వమంటే దావత్ ఇచ్చిన, దానికి నా తప్పంటారేందయ్యా మీరు? ఇప్పుడు నీ వల్లే వాళ్ళిద్దరికి పంచాయతీ అయింది, గొడవ అయింది. అర్థమవుతుందా? నీకు దండగాయాలి ఫస్ట్, నువ్వైతే డిపాజిట్ పెట్టు. హీరో వీళ్ళని కలిసి కొట్టుకొని కమిటీ మీద పడ్డట్టు నన్ను దండ కట్టమంటే ఎట్లున్నాయా? నీ వల్ల వచ్చింది కదా, నువ్వు తాగిపోయబట్టే కదా ఈ లొల్లంతా. 25,000 పెట్టి తాపించిన ఇళ్ళకి నేను. నువ్వు 25,000 పెట్టి దాపి, 30,000 పెట్టి దాపి, ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడు నీ పేరే చెప్తుండు. కట్టు, దండ కట్టు, 5 లక్షలు కట్టు. ఇంత చిన్నదానికి అంత పెద్ద దండకి ఎందుకులే అన్న, ఏదో ఒకటి చెప్దాం పొరగాళ్ళకు. భయం ఉంటుంది ఆ పొరగాళ్ళకు కూడా, ఎంతో కొంత తెచ్చి పంపిద్దాం. ఇప్పుడు ఎంతో కొంత కాదే, ఇప్పుడు వీళ్ళకి గట్టిగా వేయాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చి పోరగాళ్ళ కింద మనం దాయిపిస్తే ఎట్లా? ఇంకోసారి ఏ పోరగాళ్ళు ఇట్లా చేయకుండా
ఉండాలి. అందుకే దండగ వేయాల్సిందే ఖచ్చితంగా. ఎంతో కొంత కాదు, 5 లక్షలు వేద్దాం. ఏ పోనీయే మన పిల్లగాలేనాయే, ఏదో వానికేమో డబ్బులు ఎక్కువ తాపుతుండే ఇక్కడ పోరగాళ్ళకు. ఆ? పోనీ అంటే కాదు, పెద్ద దండగా పడాల్సిందే. మన ఊరి పోరగాళ్ళు ఖరాబ్ కాకుండా ఉండాలి. ఇప్పటికే చిల్లర చేస్తున్నారు, గుణపాఠం కావాలా. నేను దండ కట్టుడేంది? ఈడికి ఏదో తాగి ఎక్కువ ఈడు ఆడు కలిసి లొల్లి పెట్టుకుంటే దానికి నా మీద దండగ ఎత్తా అంటే ఎట్లనయ్యా? నేనే 25,000 పెట్టి తాపించిన రాత్రి. నేనే తాపియాలా, నేనే దండలు కట్టాలా? ఇదేదో బాగానే ఉంది మీ పెద్ద మనుషుల నిర్ణయం. అరే ఏందిరా, మీకు తాపించి నేను దండ కట్టాలారా? చూడు దండ కట్టమంటారు, నేనే నుంచి కట్టాలయ్యా. నేనే 25,000 పెట్టి తాపించిన రాత్రి. నా దగ్గర పైసలు ఎక్కడన్నాయా? రాత్రి 20,000 పెట్టి తాపించినావు కాబట్టి ఇంత పెద్దలో లేదురా నువ్వు చేయబట్టి. గందుకే నువ్వు దండగ కట్టాలి. నేనెందుకు పెట్టాలయ్యా? అరే డబ్బులు చెప్పురా. లేకుంటే కారు పెట్టు. నా కారు ఎందుకు పెడతానే నేను? కావాలంటే వీళ్ళు ఇంటికాడ ఏమన్నట్టు కూద పెట్టుకోరి. అరే అట్లా కాదు కానీ మీరిద్దరు ఆయనతో డబ్బులన్నా కట్టిరి, ఆయనకు జమానతను ఉండిరి, లేకుంటే కారు తాళం నాకు ఇచ్చిపో అని చెప్పు. సరే సరే ఈయనేమైనా వేసుకోవాలి. ఏ పోతునేవాడికి ఏ మల్లేష్ ఏంది ఆయన పోతుండు, నువ్వు డబ్బులన్నా కట్టి కారు తాళం ఇప్పి సపోర్ట్ చేయకుండా నిలబడ్డావు. ఇంకో 500 పెడితే కొత్త ఫ్లెక్సీనే వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు దాని నుంచి తెచ్చేది. అరే వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, ఫస్ట్ అయితే నువ్వు మనకాడ తాళం తీసుకో, ఆ తర్వాత వాళ్ళందరూ మనకాడికే వస్తారు. కానీ నీ అమ్మ మొత్తం నా మీదకి వచ్చింది ఏంద్ర నేను. అన్నా ఇగో అన్నా పోదాం పండి. సరే, పైసలు ఇచ్చి ఆ కారు తీసుకొని పో. ఏ ఇగోరా ఈ తాళం నీ కాల పెట్టుకో. శ్రీనాథనా నమస్తే. నమస్తే రా. ఎప్పుడు వచ్చావన్నా హైదరాబాద్ నుంచి? నిన్ననే వచ్చిండ్రా. పోతాను హైదరాబాద్ కలుతా. ఏ ఊకో అన్న, హైదరాబాద్ నుంచి వచ్చి దావత్ ఇవ్వకుండా పోతావు అయింది? ఏంది, నీకు కూడా దావత్ కావాలన్నారా? ఇంకో కారు కొన్నప్పుడు ఇస్తుంది. కారు కొనుడు ఏందన్నా, కారు ఉంది కదా ఏమైంది? కారా రాత్రి పార్టీకి ఇచ్చిండ్రా. ఈ రాజకీయాలు మనకెందుకన్నా, హైదరాబాద్ పోయి జాబ్ చేసుకోగా. ఇప్పుడైతే వెళ్ళు, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా దావత్ ఇవ్వాలి. అరే దావత్ ఇస్తానో లేదో కానీ ఖచ్చితంగా కారు అయితే ఇచ్చిపోతారా? అరే చిన్న ఇట్రా, నీకు హైదరాబాద్ పోవంగానే పంపిస్తా. ఒక 250 ఉంటే ఇరా. పంపించేటప్పుడు 300 పంపించాలి మళ్ళా. అరే 500 పంపిస్తా ఇరా. ఈ పట్టు. థ్యాంక్ యూ రా.